అందరికీ నమస్కారం అండి. మన దేశానికి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న ఈ యుద్ధంలో ఎప్పుడైనా సడన్గా అటాక్స్ జరిగినప్పుడు దేశం మీద ఎలా మనల్ని మనం సెక్యూర్ చేసుకోవాలి అనే విషయం గురించి నా వంతుగా ఈ దేశ పౌరురాలిగా నేను చేయాలనుకున్న ఒక చిన్న మాక్ డ్రిల్ నేను మా పాప ద్వారా చేసి చూపిస్తాను. అండ్ ఎప్పుడైనా సడన్ అటాక్స్ జరిగినప్పుడు మనకి విద్యుత్ ఆగిపోతుంది. ఎందుకంటే గాలి ద్వారా వచ్చే సంకేతాలు అన్నిటినీ నిలిపివేస్తారు. ఎందుకంటే శత్రు దేశాలు అనేవి మన మీద అటాక్ చేసినప్పుడు వాటికి సరైన విజన్ ఉండకుండా చేయడం కోసము అలా లైట్స్ ఆఫ్ చేయడము, నెక్స్ట్ నెట్వర్క్స్ కట్ చేయడం ఇట్లాంటివి జరుగుతాయి. అండ్ ఒకవేళ ఎలాంటి మిసైల్స్ అయినా సరే మన దేశం మీద ప్రయోగించినప్పుడు ఒకవేళ సైరన్ మోగిస్తారు. మన దేశంలో అయితే ఖచ్చితంగా ఏదైనా సైరన్స్ ఇండికేషన్స్ అయితే మనకి వస్తాయి. సో ఇప్పుడు మా పాప చూపిస్తుంది. అండ్ ముఖ్యంగా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన అటాక్స్ ఏమైనా జరిగినప్పుడు, మిసైల్స్ ఏమైనా మనం ప్రయోగించినప్పుడు, సో మనం ఇళ్ళల్లో ఉంటే ఫస్ట్గా మన ఇంట్లో ఉన్న డోర్ కర్టన్స్ అన్నీ వేసేసుకోవాలి. డోర్స్ గట్టిగా లాక్ చేసేసుకోవాలి. అండ్ సౌండ్ రాగానే ఎలా కూర్చోవాలి అనేది మా పాప చేసి చూపిస్తుంది. ఆర్జా ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లా కూర్చోవాలి తల్లి, ఏదైనా సౌండ్ గట్టిగా వస్తే సో ఇట్లా ఇంకా హెడ్ ఎట్లా డౌన్ చేసుకోవాలి, హెడ్ ఎట్లా డౌన్ చేయాలి, హెడ్ ఇట్లా డౌన్ చేసుకొని ఇట్లా కూర్చోవాలి. ఓకేనా? సో మన ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా మనం ఏదైనా ఒక దగ్గర సైలెంట్గా కూర్చోవాలి. ఇంకా ఎలాంటి నాయిస్ అయితే క్రియేట్ చేసుకోకూడదు. గట్టిగా అరిచి ఇట్లా నాయిస్ క్రియేట్ చేస్తే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా బెంబేలు ఎత్తిపోతారు. సో ఫస్ట్ ఆ సౌండ్ వచ్చినంతసేపు మనం ఇలా అయితే కూర్చోవాలి. ఒకవేళ మనం ఏదైనా పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు మనం ఏ విధంగా పడుకోవాలి, ఏ పొజిషన్లో ఉండాలి అనేది పాప చేసి చూపిస్తుంది. ఆద్య ఒకవేళ మనం బస్ స్టాప్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ ఉన్నప్పుడు ఏదైనా టెర్రర్ అటాక్ జరిగినప్పుడు ఒకవేళ సౌండ్స్ వస్తాయి కదా, పెద్ద పెద్ద సౌండ్స్, అప్పుడు మనం ఎట్లా పడుకోవాలి? ఓకే అది. సో ఈ విధంగా మా పాప చూపించిన విధంగా పబ్లిక్ ప్లేసెస్లో ఉన్నప్పుడు అలా మొత్తం డౌన్ అయిపోయి అట్లా చెవులు గట్టిగా మూసుకోవాలి. ఆ శబ్దాలకి మన చెవులు ఇబ్బంది పడకుండా అండ్ మనల్ని మనం కాపాడుకోవడానికి కొన్ని చిన్న చిన్న మాక్ డ్రిల్స్ అయితే ఉంటాయి. సో ఈ విధంగా మనల్ని మనం ఫస్ట్ సెక్యూర్ చేసుకోవాలి. అండ్ అంతేకాకుండా నిన్న జరిగిన ఉగ్ర స్థావరాలపై దాడి జరిగిన కారణంగా వాళ్ళు ఇంకాస్త అటాక్ చేసే అవకాశం ఉండొచ్చు మన దేశం మీద. 1970లో అనుకుంటా మొదటిసారి పాకిస్తాన్కి మనకి జరిగిన యుద్ధంకి ముందు ఇలాంటి డ్రిల్స్ అయితే నిర్వహించారు. సో మళ్ళీ ఒకవేళ అలాంటి ఛాన్స్ రాకూడదనే కోరుకుంటున్నా. ఒకవేళ వస్తే మాత్రం మనం అన్నిటికీ సిద్ధమై ఉండాలి. మన దేశం ఏంటి అంటే కొంచెం కొన్ని లిమిట్స్ని ఫాలో అవుతూ ఉంటుంది, కొన్ని కండిషన్స్ని ఫాలో అవుతూ ఉంటుంది. బట్ అన్ని దేశాలు అలా నీతిగా యుద్ధం చేయాలని ఏం లేదు కదా. సో యుద్ధం అనేది నీతిగా చేయాలని అసలు ఒక రూల్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఇజ్రాయెల్కి ఉక్రెయిన్కి మధ్య జరిగిన యుద్ధం కానీ అండి ఇట్లా కొన్ని దేశాలు, శత్రు దేశాలు యుద్ధాలు చేసుకుంటున్నాయి కదా. సో వాళ్ళు ఎలాంటి కండిషన్స్ని ఫాలో అవ్వకుండా మొత్తం దేశం నాశనం అయ్యేంత క్రూరంగా వాళ్ళ యుద్ధాలు అయితే జరిగాయి. సో మేబీ మన దేశం మీద కూడా ఇలాంటి అటాక్స్ జరిగినప్పుడు మనల్ని మనం సెక్యూర్ చేస్తూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా మనం కాపాడుకోవాలి. అండ్ మన నైట్ జరిగిన దాడి వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఓన్లీ ఉగ్రవాదుల్ని మాత్రమే, ఉగ్ర స్థావరాల మీద మాత్రమే మన ఆర్మీ అనేది ఫైట్ చేస్తుంది. బట్ పాకిస్తాన్ వల్ల అలా కాకుండా మన నార్మల్ పీపుల్ని మొన్న పహల్గామ్లో జరిగిన 28 మంది సామాన్య పౌరుల మీదే దాడి చేశారు. అండ్ నిన్న నైట్ 6 చనిపోయారు నిన్న జరిగిన దాడిలో, జమ్మూ కాశ్మీర్లో జరిగిన దాడిలో. సో ఇలా సామాన్య ప్రజల మీద వీళ్ళు ప్రతాపం చూపిస్తున్నారు. అందుకని మన భారతదేశం కూడా ఓపిక ఎవరికైనా చాలా ఒక లిమిట్లోనే ఉంటుంది. అది క్రాస్ అయిన తర్వాత మరి ఇంకా వాళ్ళు మన పౌరుషాన్ని కూడా మనం చూపించుకోగలుగుతాం ఖచ్చితంగా. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు మన యుద్ధ సామర్థ్యం ఏంటి, మనకున్న ఎక్విప్మెంట్స్ ఏంటి. ఇవన్నీ పాక్తో కంపేర్ చేస్తే మనకి 50-60% అన్ని రకాలుగా మిసైల్స్ కానీ, నెక్స్ట్ యుద్ధ విమానాలు కానీ ప్రతి ఒక్కటి మన దేశంలోనే వాళ్ళకంటే మనకే ఎక్కువ ఉన్నాయి. సో అవన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టే మనల్ని ఖచ్చితంగా ఈ చిన్న వీటి ద్వారా బెదిరిస్తున్నారనమాట. సో పర్వాలేదు, అయినా కూడా మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఈ ఒక్క చిన్న విషయాన్ని, ఈ డ్రిల్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి అండ్ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మాగువా యూట్యూబ్ ఛానల్.